हाय फ्रेंड्स वेलकम टू जूजो चैनल నేను మీకు మా హోమ్ గార్డెన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను। ఒకసారి ఓవరాల్ గా చూడండి। మీరు ఇందులో ఫ్లవర్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి। ఒక్కొక్కటి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను। ఇటు చూసారు కదా, ఈ వేలో అటు ఇటు నాచు ఏంటంటే యాక్చువల్లీ ఇంకా బాగా వస్తుంది। ఈసారి ఇంకో వీడియోలో చూపిస్తాను అది। ఓకే, ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తున్నాను। ఇది వచ్చేసి తోటకూర అన్నమాట, ఫుల్ ఆర్గానిక్, ఏమి ఫెర్టిలైజర్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా। నెక్స్ట్ వచ్చేసి పాలకూర, అండ్ ఇది వచ్చేసి చుక్కకూర। చూసారు కదా, చాలా హెల్దీగా ఉంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి పపాయ, చూడండి ఇంకా చిన్నవి స్టార్ట్ అవ్వలేదు। మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్షెల్ని పొడి చేసేసారు, అది చాలా యూజ్ అవుతుంది ఫెర్టిలైజర్ కింద, న్యాచురల్ ఫెర్టిలైజర్ కింద, అండ్ వెరీ గుడ్ ప్రోటీన్। ఇది వచ్చేసి దోసకాయ, యాక్చువల్లీ కొత్తిమీరకు ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్। యాక్చువల్లీ ఏంటంటే మనం షాప్లో తీసుకొచ్చి వేసినవి అయితే ఎన్నిసార్లు వేసినా వచ్చేది కాదనమాట, పోయేవి। బట్ ఇదేంటంటే ఊరికే జస్ట్ క్యాజువల్గా ఇంట్లో వాడే ధనియాలు ఇస్తే ఆశ్చర్యంగా ఇట్లా వచ్చేసేవి। నెక్స్ట్ వచ్చేసి అలోవెరా, మనకి ఇంకా ఈ లైన్ అంతా పపాయానే ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి చింత చిగురు అనమాట, ఇక్కడ కూడా చూసారు కదా చిన్న చిన్న కొత్తిమీర ఉంది, అట్లా ఎక్కడ పడితే అక్కడ ఉందన్నమాట। ఇవన్నీ ఇంకా దోసపాదులే। యాక్చువల్లీ టమాటా కూడా వేసాము, బట్ యాక్చువల్లీ మనం ఫెర్టిలైజర్స్ ఏం వాడం కాబట్టి అట్లా ఇంకా రాలేదన్నమాట। ఇది వచ్చేసి మెంతి కూర। యాక్చువల్లీ ఏంటంటే ఇది సీడ్స్ పెట్టిన వెంటనే వర్షం రావడం వల్ల కొన్ని ఇట్లా అండ్ ఇది వచ్చేసి పాలకూర, వేరే చోట కూడా చూపించాను, అండ్ ఇక్కడ కూడా ఉందన్నమాట। ఇది వచ్చేసి బంతి మొక్కలు, పుదీనా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, వేరే పాట్లో కూడా ఉంది, నేను మీకు అది కూడా చూపిస్తాను। బంతి మొక్కలు, బంతి మొక్కలు కూడా లైన్గా వేసామన్నమాట। అండ్ ఇది వచ్చేసి పుదీనాతో పాటు మనకి ఇక్కడ అల్లం కూడా అనమాట। ఇది పుదీనా పాట్లో వచ్చినంత బాగా రాలేదు, బట్ ఓకే। అండ్ ఇవి చిన్న చిన్నవి ఏంటంటే పచ్చిమిరప అనమాట, ఇప్పుడే వస్తున్నాయి। ఇది వచ్చేసి వెల్లుల్లి అన్నమాట। చామంతి, వీడియో స్టార్టింగ్లో నేను మీకు 2 సైడ్స్ చూపించాను కదా, ఇదేంటంటే సెకండ్ సైడ్ అన్నమాట। ఈ పాద వచ్చేసి మనకి పొట్లకాయ, నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ అన్నమాట। ఇవన్నీ ఏంటంటే జస్ట్ రీసెంట్గానే వేశారు, అవన్నీ వచ్చిన తర్వాత నేను మీకు ఇంకో వీడియోలో మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తాను। ఇది వచ్చేసి వంగ మొక్కలు అనమాట, ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కాయడం, అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్।
మందారం మీకు తెలుసు అనుకోండి, కలర్ చాలా బాగుంది కదా. పపాయ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఇది అటు సైడ్ చూపించాను కదా లైన్గా బంతి మొక్కలు, ఇవి కూడా అనమాట. ఇటు సైడ్ కూడా అట్లనే వేస్తాం. అండ్ వచ్చేసి పుదీనా ఇంకో పాట్ చూపిస్తా అన్నాను కదా, అది ఇదే అనమాట. చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే చామదుంపలు. అండ్ నెక్స్ట్ ఇది పొటాటో అనమాట. ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్ ఏం వాడాం కదా, సో ఇంకా పురుగు అట్లా ఇట్లా తినేయడం వల్ల అలా అయిపోయింది. అల్లం, అండ్ ఇది వచ్చేసి వేరుశనగ. అసలు జస్ట్ ట్రయల్ రన్ అనమాట, ఎట్లా ఉంటుందో చూసి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను. ఏంటంటే జస్ట్ ప్రజెంట్ పిందల్లా ఉన్నాయి చెప్పాను కదా, ఒక కాపు అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఒకసారి నేను మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి బీన్స్ అన్నమాట. పచ్చిమిరపకాయ, ఈ వంకాయల్లో మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అందులో ఒక లైన్ వచ్చేసి ఏంటంటే గుత్తి వంకాయ, అండ్ ఇంకొక లైన్ వచ్చేసి తెల్ల వంకాయ ఉంటుంది కదా, అవి కూడా వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను అన్నమాట. ఇది పచ్చిమిరపకాయ. చూడండి బాగా వచ్చాయి. ఇది వచ్చేసి మనకి బజ్జీ మిరపకాయ అనమాట. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కోసుకుని వేసేస్తారు. వచ్చేసి ములగ చెట్టు అందరికీ తెలుసు అనుకోండి, బట్ ఏంటంటే రీసెంట్గానే వేసాము, కాయల కోసం వెయిటింగ్. ఇది వచ్చేసి సీతాఫలం. మనం కొంచెం పెరిగిన తర్వాత సపరేట్ చేసేసుకోవచ్చు, వేరే చోట వేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి మనకి చిక్కుడు. ఇంకా ఈ లైన్ అంతా మనకి బెండ, 2 లైన్స్. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే అంతా బొబ్బర్లు. అన్నీ ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు అన్నీ చూపిస్తాను క్లియర్గా. ఇది వచ్చేసి బీన్స్ అనమాట. చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో. ఇవి కూడా బీన్సే. బీన్స్ హెల్త్కి చాలా మంచిది కదా, మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్. సో ఏంటంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా కోసాము. ఇది కూడా ములుగు చెట్టు. చెప్పాను కదా మీకు పపాయ ఎక్కడ పడితే అక్కడ ఉంటుందని. అండ్ ఇది కూడా పొట్లకాయ మనకి. ఇందాక చూపించాను కదా టమాటా, ఇక్కడ కూడా రాలేదు. ఇది తులసి. పుదీనా.
యాక్చువల్లీ పెట్టిన మొక్కలన్నిట్లో మేము డిసప్పాయింట్ అయింది టొమాటో ఒకటే, అదొకటే రాలేదేంటో. అండ్ ఇవి వచ్చేసి గోరు చిక్కుడు అనమాట. మనం ఇవి ఏమీ యూజ్ చేయట్లేదు కదా, అందుకని ఇట్లా ఆకులు ఇట్లా అవ్వడం. బట్ నో ప్రాబ్లం, దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, 3 months అవుతుంది పెట్టి. ఇంకా అవి కూడా గోరు చిక్కుడే అనమాట. అండ్ ఇవి వచ్చేసి శనగ చెట్లు అనమాట. చూద్దాం ఎంతవరకు వస్తాయో, మేము కూడా వెయిట్ చేస్తాం వాటి కోసం. ఈ తోట ఫ్రెండ్స్ మీకు విడివిడిగా చూపించాం మేము ఏ మొక్క ఎక్కడ ఉందో. ఇదే మొత్తం తోట. ఇది వచ్చేసి తులసి మొక్కలు. ఈ కరోనా టైంలో మాకు బాగా హెల్ప్ అయింది. టీలో అట్లా, లేదంటే నార్మల్గానే తీసుకోవడం అట్లా చేసాము. హెల్త్కి చాలా మంచిది కదా. సో రోజుకొక మనం 4-5 లీవ్స్ తింటే చాలా మంచిది బాడీకి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా హోమ్ గార్డెన్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ప్లీజ్ like, share and subscribe my channel.